అకార్డింగ్ టు పురాణాస్ కలియుగం ఎండవడానికి 4,28,899 ఇయర్స్ ఉంది. ఇది చాలా దారుణంగా ఉంటది. నో వన్ విల్ బి రిలీజియన్స్, యాసిడ్ రెయిన్స్, క్యాన్బలిజం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు చేసే రోత రీల్స్ లో ఏ ఫన్ కంటెంట్ లేకోకుండా బూతులు దొబ్బి దాన్ని కామెడీ ఫన్ అంటున్నారు. కనీసం అందులో జోక్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. లేకి లత్కోర్ క్రింజ్ ఉంటుంది. మరికొంతమంది అమ్మాయిల మీద డార్క్ కామెడీ క్రింజ్ వీడియో చేస్తూ ఫాలోవర్స్ ని మింగుతున్నారు. ఇలాంటి లేకి లత్కోర్ గాలని చూస్తే ఒకటే చెప్పాలని ఉంది. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. ఇదంతా చూస్తుంటే కలియుగం ఎండవడానికి వీళ్ళు చేసే రోత కూడా ఒక రీజన్ అయ్యేలా ఉంది. ఈ లౌడా హుక్ గలని మనం ఆపలేం, బట్ ఆ క్రింజ్ వల్ల ప్రజల మీద పడే ఇంపాక్ట్ ని మన రోస్టింగ్ పేరుతో కంట్రోల్ చేయొచ్చు అండ్ మీ అందరి ఫేస్ మీద స్మైల్ వచ్చేలా చేయొచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇటు చిన్న రోస్టింగ్ యూట్యూబ్ ఛానల్ వరస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 2.0. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఇటు చిన్న రోస్టింగ్. ఇవాళ ఫస్ట్ మన చిరుకోజగాడు వచ్చేసి, హే లవ్లీ చరణ్. లౌడా చరణ్ ఏం కాదు. వీడు చేసే వీడియోస్ ఎలా ఉంటాయో తెలుసా? చూడండి. గొద్దెంగించుకో. ఏంటి బ్రో అంత మాట ఇలా అమ్మాయిల మీద బూతులు మాట్లాడి రీచ్ తొప్పుతాడు. విల్లని కాదురా అనాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఫాలో కొట్టి లైకులు కొడుతున్నారు వాళ్ళని అనాలి. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతుంది. ఒక్కటన్నా మంచి రీల్ ఉందారా దీంట్లో? అన్ని అమ్మాయిల మీద బూతులు దొబ్బి రీచ్ తొబ్బడమే. బేబీ నాకు జాబ్ వచ్చింది బేబీ. అవునా, కంగ్రాట్స్ బేబీ. శాలరీ ఎంత? షార్ట్ కి 3,000. ఇదేమన్నా జోకారా? అమ్మాయిని అనడం ఎందుకులే మామ. అమ్మాయితో ఇలాంటి వీడియోస్ తెప్పించినాడు కదా, వీని అనాలి. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? ఇంట్లో ఎవరూ లేరు, రా బేబీ వేసుకుందాం అంటే ఆత్రంగా పోయా. దీని అమ్మ వర్షానికి రోడ్డు బ్లాక్ అయింది. చేసేది ఏముంది, ఇంక రూమ్ పోయి కొట్టుకోవటం. నాకు తెలుసురా నువ్వు ఉప్పల్ బాలుగాడు పిలిచిన పెయ్య రకమని. నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసావురా? నువ్వు కరీనా కొడుకు అన్నావుగా. బ్లాక్ చేసినంత మాత్రం నువ్వు తెల్లగా అవుతావా? కరీనా బట్ట. వీడి కంటెంట్ ఏదో వీడికే అర్థం కావట్లేదు. ప్రతి వీడియోలో అమ్మాయిలతో బూతులు మాట్లాడిచ్చేసి అదే ఫన్ అంటున్నాడు. బేబీ నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? వేయటానికి. ఏంటి పోరా కొత్తలోడా? తెలిసింది కదా మామ వీడి గురించి, శవాలతో సంసారం చేసే కశ్మీండగాడు అనేసి. వీడి 90% ఆఫ్ ద కాంటెంట్ వీడి బూతులు దొబ్బి లేదా అమ్మాయిలతో బూతులు మాట్లాడించి రోత లత్కోర్ క్రింజ్ రీల్స్ ఉంటాయి. చెప్తున్నా కదా, మొగాడి లక్షణాలు అయితే కాదరా ఇవి. ఇందులో ఏ మడత కాజా బ్యాచ్ నువ్వే సెలెక్ట్ చేసుకో. అప్పుడే అయిపోలేదు, వీడిని చూసి ఇంకో కశ్మీండగా తయారయ్యాడు. ఏ హాయే అనుకునేదెవరు? మా అన్నయ్య. అన్నయ్య ఏదో ఒకటి మాట్లాడరా. పోయోకొస్తావా? వేసుకుందాం. ఏంట్రా అన్నయ్య ఇదేంట్రా దాని ఇంత అడ్రస్ పెట్టింది? ఏ అన్నయ్య చూడండి మామ వీడి లౌడాలో ఫన్నీ కంటెంట్. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేత నాటు నిప్పాలు వాళ్ళ అక్క ఫ్రెండ్స్ అండ్ చెల్లి ఫ్రెండ్స్ తో ఇలానే మాట్లాడితే వీళ్ళ వల్లే మామ దిశ లాంటి కొత్త కొత్త చట్టాలు పుట్టుకొని వస్తున్నాయి. రోతర్ లత్కో రీల్స్ కి ఇన్స్పిరేషన్ అయిన నాటు నిబ్బాల ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. ఏమో మనం 24 hours చదివినా పాస్ కాలేదు. ఆ పిల్ల ఎప్పుడు పడుకొని ఉండేది. ఎట్ట పాస్ అయిందిరా పిల్ల? ఆగొచ్చాక అడుగుతా. ఎప్పుడు నువ్వు పడుకోనే ఉంటావు. ఎట్ట పాస్ అయినవు అమ్మాయి నువ్వు? నేను పడుకునే ప్రిన్సిపల్ దగ్గరే. రే ఆపకండ్రా నన్ను ఇంకా. దీన్ని కూడా జోక్ కంటెంట్ ఫన్నీ కంటెంట్ అంటే నా మైండ్ యాక్సెప్ట్ చేసుకోలేకుందిరా. అది చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో బ్యాన్ చేసి నార్త్ కొరియాలో పడదెంగాలి. కింగ్ మామ వీళ్ళ బ్యాక్ పాకెట్ లో గ్రనైట్ పెట్టి పిన్ను బిగితే అప్పుడు సెట్ అవుతారు వీళ్ళంతా. ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడదాం. విల్లే నిబ్బాస్ అనగానే మైండ్ లో వచ్చే విజువల్స్ ఏంటి? చెప్రీ లుక్స్, కేటీఎం బైక్, వాళ్ళు చేసే స్టంట్స్. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళే తోపన్నట్లు ఫీల్ అవుతుంటారు. కానీ నిబ్బాస్లోనే ఇంకో కేటగిరీ ఉంది. వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉంటారు అండ్ వీళ్ళ కంటెంట్కి మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నెంబర్ 1 అమ్మాయిలను డిగ్రేడ్ చేస్తూ లౌడాలో డైలాగ్. నెంబర్ 2 ఆ డైలాగ్ కంప్లీట్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్లో బొక్కలో ఒక మ్యూజిక్. ఆ మ్యూజిక్ రాగానే ఏదో పెద్ద సిగ్మా అలా ఊగిపోతుంటారు. నెంబర్ 3 ఇది చాలా ఇంపార్టెంట్ భయ్యా, అదేంటంటే యాటిట్యూడ్. చేసేది బోగులో కంటెంట్ అయినా యాటిట్యూడ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఈ టైప్లో కంటెంట్ చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు. అందరికీ ప్రెసిడెంట్ లాగా ఒక దొడ్డగాడు ఉన్నాడు. వాడే మిస్టర్ రోయో. వీడే మిస్టర్ రోయో, వీడు మిస్టర్ ఓయో. వీడి కంటెంట్ ఏందో వీడికే అర్థం కాదు.
అన్నీ హిపోక్రటికల్ మాటలే. ఓకే, ఒప్పుకుంటా, హ్యూమన్స్ ఆర్ హిపోక్రటి బై నేచర్. కానీ మన మోడీ తాత చెప్పినట్లు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. हिपोक्रेसी की भी सीमा होती है. ఆ లిమిట్ ఈ లత్కోర్ గారికి లేదు. ప్రతి ఆల్టర్నేట్ రీల్లో వీడిని వీరే కాంట్రాక్టింగ్ చేసుకుంటుంటాడు. కావాలంటే వీడియో చూడండి. ఆడపిల్లలు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. మిమ్మల్ని తప్పుడు కళతో చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నీ శరీరం మెత్తగా ఉండొచ్చు, కానీ నువ్వు మెత్తగా ఉండవు. పత్తి కబుర్లన్నీ బాగానే చెప్తాడు, కానీ మెంటల్లీ ఇరిటేట్ అయిన పిచ్చి మంకీ లాగా మళ్ళీ ఇలా మాట్లాడతాడు. నాకు నీతో క్రికెట్ ఆడడం అంటే చాలా ఆశ, కానీ ఏం చేయమంటావు, ఆడుకోవడానికి నీ దగ్గర బాల్స్ లేవు కదా. ఫస్ట్ వీడియోలో పత్తి గింజ పాపారావులో మాట్లాడి సెకండ్ వీడియోలో దొరికిపోయాడు. సో అర్థమైంది కదా వీడి గురించి. హలీంలో హిపోక్రసీ కలుపుకొని తినే హోలేగాడ్ అనేసి. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు మామ. ఇప్పుడు దాకా నా వీడియో చూసావంటే నా వీడియో ఎంతో కొంతగా నచ్చిందని అర్థం. ప్లీజ్ మామ, రోజు ఎంతోమంది అమ్మాయిలకి లైక్లు కామెంట్లు కొడుతుంటారు. అలాంటి అమూల్యమైన చేత్తోనే లైక్, కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నువ్వు చేస్తావు మామ, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మామ. అలానే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయమమ్మా. ఈసారి గట్టిగా వేసుకుందాం. ఒకటి చెప్పడం మర్చిపోయినామమ్మా, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి లోత రతుకులు రీల్ చేసే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఐడీలో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వాళ్ళ గురించి తీద్దాం. మామ ఉంటా. లవ్ యూ. బాయ్, టాటా.